అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు ఉన్నాయి. 10 కార్పొరేషన్లో కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రామగుండం, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్ మొత్తం. సో ఇది పరిస్థితి. 840 వార్డులకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది నేను డివిజన్ల మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా వివరాలు చెప్పే పరిస్థితి చేస్తాను. కార్పొరేషన్ పేరు, ఏ కార్పొరేషన్లో ఎన్ని డివిజన్లు వార్డులు ఉన్నాయి అంటే డివిజన్లు అంటారు కార్పొరేషన్లో. ఎస్టీలు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, జనరల్. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నాయి. ఇంకా ఎన్నికల పీరియడ్ ఉంది, మిగతా జరగవచ్చు. ఇంకా 6 ఏటికే, మిగతా కొన్నిటికి పీరియడ్ పూర్తి కాలేదు. ఖమ్మం కూడా 3 నెలల నుంచి సంవత్సరంలోపు ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు జరిగే నెక్స్ట్ కంటెస్ట్లో ఉండకపోవచ్చు. అఫీషియల్గా జిల్లా మంత్రి గారు ఇలాకా కాబట్టి బట్టి గారి మధిరలో ఉన్నటువంటి మధిర మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయని ఖమ్మానికి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. ఉన్నటువంటి అఫీషియల్ ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్నాడు కాబట్టి అఫీషియల్ సమాచారం ప్రకారం ఖమ్మం కార్పొరేషన్ ఇప్పటికైతే ఎన్నికలు జరగవు. అయితే డివిజన్లు నేను చెప్తాను. ఈ 73-80 అవుతాయి అనేది పబ్లిక్ టాక్. చూద్దాం ఏమవుద్దో. ఎన్నికలు అయితే ఇప్పుడు లేవు. కాకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకి 3, ఎస్సీలకి 7, బీసీలకి 20, మహిళలకి 16, అన్రిజర్వ్డ్ 14గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇది పరిస్థితి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ మనం తీసుకున్నప్పుడు మొత్తం డివిజన్లు 60, ఎస్టీలకు 11 డివిజన్లు, ఎస్సీలకు 12 డివిజన్లు, బీసీలకు 7 డివిజన్లు, మహిళలకు 16 డివిజన్లు, జనరల్ 14 డివిజన్లు. ఖమ్మం మళ్ళీ చెప్తాను. మొత్తం 60 డివిజన్లు. అందులో ఎస్టీలకి 3, ఎస్సీలకి 7, బీసీలకి 20 డివిజన్లు, మహిళలకు 16 డివిజన్లు, అన్రిజర్వ్డ్ 14గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హన్మకొండ వరంగల్ జిల్లాకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు 2, ఎస్సీలకి సంబంధించి 11 డివిజన్లు, బీసీలకి 20 డివిజన్లు, మహిళలకు 17 డివిజన్లు కేటాయించారు. జనరల్ అంటే అన్రిజర్వ్డ్ జనరల్కి సంబంధించి 16 డివిజన్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మనం తీసుకున్నప్పుడు 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ఎస్టీలకి 1, ఎస్సీలకి 5 రిజర్వేషన్ అయినాయి, 5 డివిజన్లు, బీసీలకి 24, మహిళలకి 16 డివిజన్లు, ఇతరులకి 14 రిజర్వ్డ్ అయింది. ఇక కరీంనగర్ జిల్లాకి సంబంధించి వచ్చినటువంటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు 1, ఎస్సీలకి 7, బీసీలకి 25, మహిళలకి 18, అన్రిజర్వ్డ్ 15గా కనిపిస్తూ ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఇది మనం తీసుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో మొత్తం 300 జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 300 డివిజన్లో. మొత్తం 300 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలకి 5, ఎస్సీలకి 23, బీసీలకి 122, అదేవిధంగా మహిళల రిజర్వ్డ్ 76 డివిజన్లు, జనరల్ మెన్ ఎవరైనా చేయొచ్చు 74గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇది పెద్దపల్లి జిల్లా కిందకు వస్తుంది. ఈ పెద్దపల్లి జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లో 1 ఎస్టీ రిజర్వ్డ్, 13 ఎస్సీ రిజర్వ్డ్, 16 బీసీ రిజర్వ్డ్, 16 మహిళలు, 14 అన్రిజర్వ్డ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంచిర్యాలను మనం తీసుకున్నప్పుడు మంచిర్యాలలో 60 డివిజన్లు ఉన్నాయి. 60లో 1 ఎస్టీలు, 9 ఎస్సీలు, 20 బీసీలు, 16 మహిళలు, 14 డివిజన్లు అన్రిజర్వ్డ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలు 1, ఎస్సీలు 7, బీసీలు 16, మహిళా రిజర్వ్డ్ 13, 11 డివిజన్లు అన్రిజర్వ్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీలు 1, ఎస్సీలు 3, బీసీలకి 26 డివిజన్లు రిజర్వ్డ్ అయినాయి, మహిళలకి 16 డివిజన్లు రిజర్వ్డ్ అయినాయి, 14 అన్రిజర్వ్డ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లకు సంబంధించి 10ని మనం తీసుకున్నప్పుడు ఇందులో మొత్తం 840 డివిజన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది 840 అంటే 100%. 100%కి సంబంధించి వచ్చినప్పుడు ఎస్టీలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో 27 కేటాయించారంటే అది 3.2% రిజర్వేషన్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎస్సీలకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 97 డివిజన్లు కేటాయించారు. 840కి 97 డివిజన్లు అంటే 11.55%గా రిజర్వేషన్ మనకు కనిపిస్తూ ఉంది. బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు బీసీలకు సంబంధించి 296 డివిజన్లు కేటాయించారు మొత్తం 840కి. ఇది 35.24%గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు
మహిళలకు సంబంధించి 220 డివిజన్లు 840కి 220 అంటే ఇది 26.19%గా కనిపిస్తూ ఉన్నది. ఇక అన్రిజర్వ్డ్కి సంబంధించి మొత్తం 840లో 200 కేటాయించారు. 200 అంటే ఇది 23.81%గా కనిపిస్తూ ఉంది. సో పెద్దలారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి విత్ జిహెచ్ఎంసీతో సహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.